ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా కాలర్ ఎగరేసి నడిచిన వ్యక్తి కంటే ఊరంతా అప్పులు చేస్తూ కారులో తిరిగే వారికే మర్యాదిస్తుంది ఈ లోకం. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుంటే చాలు మిత్రమా. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. జాలి దయ లేని స్నేహాలు బంధాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వారికి ప్రేమాభిమానాలు కష్ట సుఖాల విలువ తెలియవు. కేవలం వాళ్ళ అవసరాలకు మాత్రమే విలువిస్తారు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బతకవచ్చు కదా అని బిచ్చగాడితో మనం చెప్పే మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెబితే అసలు గుడికి వెళ్ళాల్సిన అవసరమే మనకు ఉండదేమో కదా. ఒక విధంగా చెప్పాలంటే అందరం బిచ్చగాళ్ళమే. అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంది, అంతే. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళతో ప్రేమించేది భార్య, కన్ను మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళతో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న, అన్నీ మూసుకొని ప్రేమించేది భర్త. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. జనన మరణాల మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలని కుతూహలం, ఏమీ చేయలేనేమో అని భయం. ఏదేమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం. ఇదే మానవుని జీవిత రహస్యం. సంపద ఉప్పు నీరు లాంటిది. ఉప్పు నీరు తాగినా కొద్దీ దాహం పెరుగుతుంది. సంపద పెరిగినా కొద్దీ ఇంకా సంపాదించాలి అనుకుంటాం. తృప్తి లేని జీవితం. సక్సెస్ పీపుల్స్ పెదాలపై రెండు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒకటి మౌనం, రెండవది చిరునవ్వు. బడికి పోవడం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ. కాలేజీలో చేరిన తర్వాత తెలిసింది స్కూల్ విలువ. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసింది చదువు విలువ. పదవి విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ. మరణానికి దగ్గర అవుతున్నప్పుడు తెలిసింది జీవితం విలువ. ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు తెలియదు దాని అసలు విలువ. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ఒక మనిషి మరో మనిషిని గౌరవిస్తే అది ప్రేమ. అదే మనిషి మరో మనిషిని చులకనగా చూస్తే అది అహంకారం అంటారు. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేము. మనం ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. మీరెంత తిట్టినా బాధ పెట్టినా మీకోసం ఏదైనా భరిస్తారు. అలాంటి వారిని వదులుకోకండి. మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుంచుకోండి. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని ఓ వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లు అవుతుంది. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది. మగవాడు పెరిగి చాలా వరకు తండ్రికి శత్రువు అవుతాడు. ఇది జీర్ణించుకోలేని నిజం. ఏ తండ్రి అంగీకరించలేని సత్యం, పచ్చి నిజం. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచుతుంది.